శ్రీమతే రామానుజాయ నమః. వామనావతార ఘట్టంలో వామనమూర్తి బలిచక్రవర్తి 3 అడుగులు దానం చేయగానే అలా పెద్దవాడు అయిపోతాడు, త్రివిక్రముడుగా అయిపోతాడు. ఆయన అంతకంతకీ పెరిగిపోతూ ఉంటాడు. పోతన గారు భలే వర్ణించాడు దాన్ని. చదువుతాను వినండి. ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రము కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఎలా పెరిగినట్టయినా ఇంతింతై వటుడింతయై. ఈ పద్యం అందరికీ తెలిసిందే. ఇంతవాడు కాస్త అంతవాడైపోయినట్ట, అంతవాడు కాస్త అంతవాడైపోయినట్ట. మరియు దానింతై నభో వీధిపైనంతై ఆకాశంలోకి పెరిగిపోయినట్టు ఆయన. మండలాగ్రము కల్లంతై మేఘమండలాలు దాటిపోతున్నట్టు ఆయన, మేఘాలన్నీ దాటిపోతున్నట్టు పెరిగిపోతున్నాడు. అంతకంతకి వామనమూర్తి కాస్త త్రివిక్రముడిగా పెరిగిపోతున్నాడు. అంతకి ప్రభారాశిపైనంతై అంతగా చంద్రునికంతయై చంద్రుని కంటే పెద్దవాడు అయిపోతున్నట్ట. ధ్రువునిపైనంతై ధ్రువమండలాన్ని దాటిపోతున్నట్ట. మహర్వాటిపైనంతై మహర్లోకాన్ని దాటిపోతున్నట్ట. సత్యపదోన్నతుండగచు బ్రహ్మాండాంత సంవర్ధయై సత్యలోకం వరకు పెరిగి పెరిగి బ్రహ్మాండం కూడా దాటి పెరిగిపోతున్నట్టు ఆయన. అప్పుడు పోతన గారు చాలా అద్భుతంగా చెప్తారు. ఈయన వామనమూర్తి కాస్త పెద్దవాడలా పెరిగిపోతున్నాడు కదా, త్రివిక్రముడుగా పెరిగిపోతున్నాడు. సూర్యుడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు. ఈయన బాగా ఆకాశం దాటి మేఘమండలం దాటి ధ్రువమండలం దాటి సత్యలోకం దాటి అలా పెరిగిపోతూ ఉంటే ఆకాశంలో సూర్యుడు కాస్త ఎలా కనిపించాడు ఆ సమయంలో? సూర్యుడు ఇక్కడ పైన ఉంటే వామనమూర్తి ఇలా పెరుగుతున్నాడు, ఇలా క్రమక్రమంగా సూర్యుడు దగ్గరగా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఈయన పెరుగుతూ ఉంటే సూర్యుడు దిగిపోతున్నట్టుగా కనిపిస్తుంది కదా మనకి. సూర్యుడిని దాటి పెరిగిపోతాడు ఆయన, బాగా పైకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ వామనమూర్తి పెరుగుతూ ఉంటే సూర్యుడు కిందకి అయిపోయినట్టుగా అనిపిస్తుంది మనకి. అది బాగా అద్భుతంగా వర్ణించారు. ఎలా వర్ణించారో చూద్దాం. రవిబింబం ఉపమింప భాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గళాభరణమై సౌవర్ణ కేయూరమై చవిమత్కంకణమై కటిస్థలినుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండమున్నిండుచోన్. ఈయన పెరుగుతున్నాడు, సూర్యుడి వరకు పెరిగిపోయినాడు ఆయన వామనమూర్తి. రవిబింబం ఉపమింప మాత్రమగు ఛత్రంబై. ఆయన పెరిగిపోయినప్పుడు రవిబింబం కాస్త సూర్యుడు కాస్త వామనమూర్తికి ఛత్రంలా ఉన్నట్టు, గొడుగులో ఉన్నట్ట. ఇంకా పెరిగిపోయినట్టు వామనుడు. శిరోరత్నమై అంటే ఈయన పెరిగిపోయినాడు, సూర్యుడి దగ్గరగా వచ్చేసాడు, సూర్యబింబం దగ్గరగా వచ్చేసాడు. బహుశా వామనమూర్తి శిరస్సు మీద అలంకారం చేసుకున్నటువంటి ఒకనొక ఆభరణం కింద అయిపోయినట్ట. ఇంకా పెరిగిపోయినట్ట వామనమూర్తి, సూర్యుడిని దాటి పెరిగిపోతున్నట్ట. శ్రవణాలంకృతయై ఒకవేళ చెవికి కానీ ఏదైనా ఆభరణాలు ధరిస్తే, చెవిపోగులు లాంటివి కానీ ధరిస్తే ఎలా కనిపిస్తుందో సూర్యుడు కాస్త వామనమూర్తి చెవికి పెట్టుకునేటువంటి అలంకారంలా అయిపోయినట్ట. ఇంకా పెరిగిపోతున్నట్టు వామనమూర్తి. గళాభరణమై అంటే వామనమూర్తి పెరిగిపోతుంటే సూర్యుడు కిందకి వెళ్ళిపోతుంటే కనిపిస్తుంది కదా. కంఠంలో వేసుకున్నటువంటి బహుశా ఏదైనా ఒక ఆభరణం ఎలా ఉందో కంఠాభరణం కింద మారిపోయినట్టు ఆయన. సౌవర్ణ కేయూరమై ఇంకా వామనమూర్తి పెరిగిపోతున్నట్ట. కాస్త సూర్యబింబం కాస్త కిందకు వస్తోంది, అంటే భుజాలకు పెట్టుకున్నటువంటి ఆభరణంలా కనిపించేట కొంతసేపటికి. చెవిమత్కంకణమై కటిస్థలినుదంచద్ఘంటయై ఇంకా పెరిగిపోతున్నట్టు వామనమూర్తి, పైకి వెళ్ళిపోతున్నట్టు సూర్యుని దాటి. ఆ సూర్యబింబం కాస్త కటికి మొలత అంటే నడుగు ప్రదేశానికి కట్టుకున్నటువంటి మొలత ఆడుకుంటేటువంటి ఒక గంటలా అయిపోయినట్టు ఆయన. నూపుర ప్రవరంబై బాగా పెద్దవాడు అయిపోయినట్టు వామనమూర్తి. సూర్యబింబం కాస్త పాదాలకు పెట్టుకునేటువంటి ఒక నూపుర ఆభరణం కింద తయారైపోయినట్ట. పదపీఠమై ఇంకా పెరిగిపోయినట్టు వామనమూర్తి. ఆ సూర్యబింబం కాస్త వామనమూర్తి పాదాల కింద ఉండేటువంటి పీఠంలా అయిపోయిందిట. వటుడుదా బ్రహ్మాండమున్నిండుచోన్. ఇలా పెరిగినవాడు కాస్త మూడు అడుగులతో కొలిచేసాడు, 2 అడుగులతో కొలిచేసాడు కదా మొత్తం ప్రపంచాన్ని అంతటి నేను అని చెప్తున్నారు పోతన గారు. ఒక పాదంబున భూమి గప్పి దివి వేరొంటన్ నిరోధించి యొండొకటన్ మీద జగంబులెల్ల దొడి నొండంటిన్ విలంఘించి పట్టక బ్రహ్మాండ కటాహం బగిలి వేండ్రంబై పరుల్గానరాకు కడై వాగ్దృగలభ్యుడై హరి విభుండప్పార విశ్వాకృతి. ఒక అడుగుతో మొత్తం భూమి కింద ఉండేటువంటి పాతాళం వరకు కొలిచేసేట మొత్తం. ఇంకొక అడుగుతో మొత్తం పైలోకాలు ఊర్ధ్వలోకాలన్నీ కొలిచేసేట. ఆ పాదం కాస్త ఆ పైన ఊర్ధ్వలోకాలని కొలుస్తున్న పాదం కాస్త
క్రమక్రమంగా పైకి వెళ్ళిపోతుందట. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకం, అంటే బ్రహ్మగారు ఉండేటువంటి సత్యలోకం కూడా దాటి వెళ్ళిపోతుందట. దాటిపోయి సత్యలోకం కూడా దాటిపోయి బ్రహ్మాండ కటాహం, బ్రహ్మాండపు పెంకు అంటారు దాన్ని బద్దలు కొట్టుకొని వెళ్ళిపోయిందట. అక్కడ చెప్తున్నారు, బ్రహ్మాండ కటాహమం బగిలి వేండ్రంబై, ఢామ్మని బద్దలైపోయిందేమో. ఈయన శ్రీపాదం, వామన తాలూకు శ్రీపాదం కాస్త పెరిగి సత్యలోకం దాటిపోయి ఆ బ్రహ్మాండాన్ని కూడా బద్దలు చేసుకొని మొత్తం బ్రహ్మాండం అంతా కూడా వామనమూర్తే కనిపిస్తున్నాడు, అంటే త్రివిక్రమమూర్తే కనిపిస్తున్నాడు. వామనుడు త్రివిక్రముడుగా అయి త్రివిక్రముడే మొత్తం అంతా కనిపిస్తున్నాడు అని పోతన గారు అద్భుతంగా వర్ణించారు. స్వస్తి. దాసం.